యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశంతో పాటు నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు. ఘనంగా దేశ రాజకీయాలలో అజాత శత్రువు వాజ్పేయి జయంతి వేడుకలు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో 52,000 కేకులు, పాస్టర్లకు గిఫ్టులు పంపిణీ. ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటుతున్న క్రిస్మస్ వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశ రాజకీయాలలో అజాత శత్రువుగా పేరుగాంచిన మాజీ ప్రధాని వాజ్పేయి జీవితం భవిష్యత్ తరాల రాజకీయ నాయకులకు ఆదర్శమని బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కిలిగడ్డ గంగరాజు, బీజేపీ పార్టీ సిటీ కో కన్వీనర్ కొండేటి గంగాధర్ పేర్కొన్నారు. వాజ్పేయి జయంతిని 20వ డివిజన్ మహాలక్ష్మి నగర్ లో సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, సాహసోపేతంగా అణు పరీక్షలు నిర్వహించి భారతదేశ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపింపచేసిన మహనీయుడు వాజ్పేయి అని కొనియాడారు. కార్గిల్ విజయం, అవినీతి రహిత రాజకీయాలు ఆయనను దేశ రాజకీయాలలో మహోన్నత స్థానంలో నిలిపాయన్నారు. నమస్కారం. ఈరోజు కాకినాడ 20వ డివిజన్ జగన్నాథపురం ఈస్ట్ మండలంలో బొమ్మడి సంతోష్ కుమార్ మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఇక్కడ దివంగత మాజీ ప్రధాని భారతరత్న వాజ్పేయి గారి జయంతి సంబరాలు జరుపుకుంటున్నాము. ఆయన యొక్క ఈరోజు పరిపాలన చాలా అద్భుతమైన పరిపాలన సాగించారు. ఆయన హయాంలో 2 సార్లు ప్రధానిగా ఉన్న ఎన్నో పథకాలు దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందించారు. ఈరోజు జయంతి సందర్భంగా ఆయన సుపరిపాలన దినోత్సవంగా పురస్కరించుకుని ఈ సంబరాలు జరుపుకుంటున్నాము. అలానే ఈరోజు ఆయన ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం రూపొందించిందో ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తుల్లో మన దివంగత వాజ్పేయి గారు. ఆయన సిద్ధాంతాన్ని పురస్కరించి ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా ఆ పరిపాలన సాగించుకుంటూ ఆ సుపరిపాలన సాగిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు సుపరిపాలనని ఎందుకంటున్నామంటే ఆయన యొక్క సిద్ధాంతాలు తీసుకెళ్లిన వ్యక్తి మన నరేంద్ర మోదీ గారు. ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుని ఈ వాజ్పేయి గారు జయంతిని సుపరిపాలన దినోత్సవంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. ఈరోజు కాకినాడ జగన్నాథపురం 20వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ 20వ డివిజన్ మండల అధ్యక్షులు బొమ్మిడి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని క్రీస్తు చేసులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 99వ పుట్టినరోజు ఈ డివిజన్లో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. వాజ్పేయి గారి కోసం చెప్పాలంటే ఈ దేశానికి 2 సార్లు ప్రధానిగా 98వ సంవత్సరంలో 13 నెలలు ప్రధానిగా 99 నుంచి 4 ఏళ్ల పాటు 2004 వరకు ప్రధానిగా సేవలందించడం, ఏదైతే అటక్ నుంచి కటక్ వరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4 లైన్ల హైవే రోడ్లు ఏవైతే ఉన్నాయో రోడ్లు అనుసంధానం చేయడం, ఈ రోడ్లు ఈరోజు మనంత సులువుగా అనేక మార్గాలు చేరుకుంటున్నామంటే అది వాజ్పేయి గారు చేసిన కృషే. అలానే మంచినీటి సదుపాయం లేని తరుణంలో మంచినీళ్లు అందరికీ అందేలా చేసిన ఘనత శ్రీ వాజ్పేయి గారికే దక్కుతుంది. అలానే అన్న అంచోదయ అనే కార్యక్రమం ద్వారా కాకినాడ రూరల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 52,000 కేకులు, పాస్టర్లకు గిఫ్ట్లను పంపిణీ చేయడం జరిగిందని కాకినాడ రూరల్ జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ వెల్దుర్తి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా 20వ డివిజన్ స్వామినగర్ లో బైబిల్ మిషన్ మర్నాడు ప్రార్థనా మందిరంలో పాస్టర్లకు గిఫ్ట్లు, క్రైస్తవులకు కేకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తి శ్రద్ధలతో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ తరఫున అందరికీ శుభాకాంక్షలు అండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. కాకినాడ రూరల్ జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు నానాజీ గారు ఈ క్రిస్మస్ పురస్కరించుకొని రూరల్ మండలం అంతా, కరప మండలం రూరల్ మండలం కలిపి నియోజకవర్గం అంతా 52,000కి పైగా ప్రతి క్రైస్తవుడికి ఒక గిఫ్ట్ అందజేయాలి, ఒక కేక్ని క్రిస్మస్ పురస్కరించుకొని ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది. అందులో భాగంగానే స్వామినగర్ 42వ వార్డు మరి ఉన్న చర్చిలు 8 చర్చిలకి ప్రతి చర్చికి మేము అందజేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ కోసం తెలియజేయడం జరుగుతుంది. జై జనసేన, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.
శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక దమ్ముల వీధి చర్చి యందు క్రిస్మస్ సెలబ్రేషన్స్ వేడుకల్లో పాల్గొని కేక్ కటింగ్ చేసి అనంతరం క్రీస్తు జన్మించిన శుభదినం మీ అందరికీ శాంతి సౌభాగ్యాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి క్రైస్తవ మతస్థులకు సోదరీమణులకు బట్టల పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సర్వమత సమ్మేళనంతో భారతదేశం మిళితమైందని, పవిత్రమైన క్రిస్మస్ పండుగని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని, యేసుక్రీస్తు కరుణా కటాక్షాలు అందరిపై కలగాలని కోరుకుంటున్నానన్నారు. క్రిస్మస్ మత పెద్దలు గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఇటువంటి మహత్తర కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించినందుకు సంతోషిస్తున్నానని, అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ భూమి మీద యేసుక్రీస్తు అన్న వ్యక్తి జన్మించిన రోజు ఈరోజు. యేసుక్రీస్తు జన్మం అంటే అది నిజం. ఎందుకంటే క్రీస్తు పుట్టిన తర్వాతే క్రీస్తు శకము అన్నారు, క్రీస్తు పూర్వము అన్నారు. అంతే తప్ప ముందుగా ఏమీ చెప్పలేదు. అంటే క్రీస్తు అన్నవారు నిజం. ఆయన చిన్న వయసులోని అందరి కోసం తన రక్తాన్ని ధారపోసి తను శిలువ మీదకి వెక్కి చనిపోతూ కూడా నన్ను హింసించిన వారిని నువ్వు హింస పెట్టకు, వాళ్ళందరినీ బాగా చూడు అని చెప్పి ఆయన కళ్ళు ముయ్యడం జరిగిందంటే ఆయన ఎంత మహానుభావుడు, ఎంత గొప్పవాడు, ఆ భగవంతుని గురించి మనం వర్ణించలేము. మళ్ళీ 3వ రోజు బ్రతికి వచ్చి మనందరితో కలిసి మనకి అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్దేశించిన అంత గొప్పవాడు ఆ యేసయ్య. ఆయన చెప్పింది 3 ప్రేమ. అందరినీ ప్రేమించు, నిన్ను తప్పకుండా ఎదుటివాడు ప్రేమిస్తాడు. 2వది త్యాగం. ఏదైనా త్యాగం చేయగల గుణాన్ని పెంపొందించుకో. 3వది మీ అందరికీ తెలిసిందే, ఎంత ఎత్తుకు ఎదిగినా అంత ఉండి ఉండాలన్నది ఆయన తత్వం. ఈ 3టితో ఆయన మనకు ఎన్నో కార్యక్రమాలు చెప్పారు. అయితే ఈరోజు బెత్లెహేములో కార్యక్రమాలు నిర్వహించుకోనంత మత కల్లోలాలు జరుగుతున్నాయి. వాటన్నిటినీ కూడా మనం మన ప్రేమతోనూ, మన విశ్వాసంతోనూ, మన త్యాగంతోనూ వాటినన్నింటినీ మళ్ళీ చక్కదిద్ది చక్కని కార్యక్రమాలు నిర్వహించుకునేటట్టు ఆ దేవదేవుని ప్రార్థించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని విమర్శించే స్థాయి జనసేన పార్టీ నాయకుడు ముత్తా శశిధర్ కు లేదని కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నగర అధ్యక్షురాలు శుంకర శివప్రసన్న పేర్కొన్నారు. సోమవారం కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బంకు యజమాని రామకృష్ణ విషయంలో ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రతిష్టను దిగజార్చేందుకు జనసేన పార్టీలు తప్పుడు ఆరోపణ చేస్తున్నారన్నారు. కాపులకు అండగా ఎమ్మెల్యే ద్వారంపూడి ఉన్నారని పేర్కొన్నారు. తన ఉనికి కోసం ఎమ్మెల్యే ద్వారంపూడిపై వ్యాఖ్యలు చేయటం జరుగుతుందని వారు పేర్కొన్నారు. అన్ని కులాలకు సిటీ ఎమ్మెల్యే ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించడం జరిగిందని తెలిపారు. నిన్న పార్ట్ టైం పొలిటీషియన్ ముత్తా శశిధర్ గారు మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కొన్ని అభియోగాలు చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, శశిధర్ గారు, మీరు నిన్నే నిద్ర లేచినట్టున్నారు, అంటే ఇప్పుడు వరకు పడుకుని ఉంటారు, సడన్గా నిద్ర లేచి ఎందుకు నేను అలా అంటున్నాను అంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఇప్పటికే తెలుగుదేశం నాయకులు అభియోగాలు చేయడం జరిగింది. ఆయన ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని నిరూపించండి అని చెప్పేసి అడిగితే తెలుగుదేశం నాయకులు ఎవరూ కూడా దాన్ని చేయలేక వదిలేసి పక్కన పెట్టారు. కానీ మీరు ఇప్పుడు సడన్గా నిద్ర లేచి నేనున్నాను, ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు పార్టీ రేసులో, అదే టికెట్ రేసులో నేను ఉన్నాను, ఎమ్మెల్యే టికెట్కి నేను పోటీ చేస్తాను అని మీ మనుగడ కొనసాగించడం కోసం అనుకుంటా నిద్దట్లో మాట్లాడుతున్నట్టున్నారు. జ్వరం కుక్కలు మొరిగిన, అదే దొంగలు పడిన 6 నెలల కుక్కలు మొరిగాయి అంటారు. అలాగా ప్రతిసారి కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద మాఫియా, మన మాఫియాది బియ్యం మాఫియా అంటారు, లేకపోతే
మన పోర్టుకి సంబంధించిన గొడవలు అంటారు, క్వారీ అంటారు, ప్రతి విషయంలోనూ అభియోగాలు చేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా దాన్ని నిరూపించలేకపోయారు. మీరు సడన్గా వచ్చి ఇలా చేయడం అన్నది చాలా అంటే మాకు హాస్యాస్పదంగా ఉంది. నేనున్నాను అని చెప్పుకోవడం కోసం అని చెప్పేసి. అంతేకాకుండా మీరు ఇంకొక విషయం, ప్రతిసారి అంటే మీరు గంజాయి వ్యాపారం చేస్తున్నారు, గంజాయి వ్యాపారం ఇలా ఉంది అని చెప్పేసి రెడ్డి గారు ఫ్యామిలీ మీద, చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు అంటూ ఉండడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారని. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు అస్తమాటు ముంబై వెళ్ళి వస్తూ ఉంటారు అంటే మీరు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? మేము కూడా అడగచ్చు, మీరు అస్తమాటు ముంబై వెళ్తే మీరు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? ముఖ్యంగా ఇంకొకటి, నిన్న ప్రెస్ మీట్లో నేను చాలా చూశానండి, ప్రశ్నిస్తాను. ప్రతి విషయంలోనూ ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రశ్నిస్తాను. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి బాధితులందరినీ కూడా మేము వాళ్ళకి అండగా ఉంటాము, మేము ప్రశ్నిస్తాము అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అయ్యా ఒకటే, 2014 ఎలక్షన్లో మేము అన్యాయాన్ని ప్రశ్నిస్తాము, ప్రజలకు అండగా ఉంటాము అని చెప్పేసి జనసేన పార్టీ తెలుగుదేశంతో కలిపి 2014లో రావడం జరిగింది. 2014 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత మరి మీరు నోరు ఎందుకు మూసిపోయిందో పార్టీది నాకు తెలియలేదు. ఏ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయాలను కానీ అక్రమాలను కానీ ఏ రోజు కూడా జనసేన పార్టీ ప్రశ్నించలేదు. వాళ్ళకి ప్రజలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని తప్పుడు ప్రచారాన్ని వెంటనే ఆపుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజ్యం సమ్మె శిబిరంలో సెల్ ఫోన్లకు చేసిన పూజ కార్యక్రమంలో తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గత 13 రోజులుగా అంగన్వాడీలో తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తుంటే సమస్యల పరిష్కారం చేయకపోగా తన అనుకూల మీడియా పత్రికల ద్వారా అంగన్వాడీలకు సెల్ ఫోన్లకు చీరలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పటం సిగ్గుచేటని, నాసిరకం సెల్ ఫోన్లు చీరలు ఇచ్చి మీ కాంట్రాక్టర్ని పెంచుకోవడానికి చేసింది తప్ప అంగన్వాడీల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. నాసిరకం సెల్ ఫోన్ ఇవ్వడం వలన సిగ్నల్స్ లేక ఫోనులు సక్రమంగా పనిచేయకపోవడంతో 90% వాడుకలో లేవని, అంగన్వాడీలు తమ సొంత ఫోన్లు కొనుక్కొని అంగన్వాడీలు వర్క్ చేస్తున్న పరిస్థితి ఉందని అన్నారు. ఈ నాసిరకం ఫోన్ల వలన సిగ్నల్స్ లేక వర్క్ వేగంగా జరగకుండా అధికారులతో వేధింపులు, మానసిక ఆందోళనకు గురై ఆరోగ్యాలు క్షీణించిపోతున్న పరిస్థితి ఏర్పడిందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే క్రిస్మస్ తర్వాత పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శతకోటి వందనాలు, జగనన్న ఇచ్చిన ఫోన్లకి చీరలకి శతకోటి వందనాలు, శతకోటి వందనాలు జగనన్నకు. నాసిరకం ఫోన్లు ఇచ్చిన జగనన్నకు, నాసిరకం చీరలు ఇచ్చిన జగనన్నకు, తప్పుడు ప్రచారం చేస్తున్న జగనన్నకు, అసత్య ప్రచారాలు చేస్తున్న జగనన్నకు, 100 కోట్లు ఖర్చు పెడతామన్న జగనన్నకు, పనిచేయని ఫోన్లు ఇచ్చినందుకు జగనన్నకు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మండలం గోపవరంలో నిర్మించిన సెంచురీ ఫ్లై ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందజేసి కంపెనీ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డితో ఆత్మకూరు నియోజకవర్గం గురించి అడిగి తెలుసుకున్నారు. ఏడీఎఫ్ ద్వారా ఆత్మకూరులో జరుగుతున్న అభివృద్ధిపై ఆనందం వ్యక్తం చేశారు. ఇదే జోష్తో ముందుకు పోవాలని సీఎం జగన్ కోరారు. అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని, అన్నార్థుల కోసమే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని టీడీపీ నియోజకవర్గ యువ నాయకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గొండు శంకర్ అన్నారు. టీడీపీ యువ నాయకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గొండు శంకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నా క్యాంటీన్ 250వ రోజు కొనసాగించారు. అలాగే పాత బస్టాండ్లో 250వ రోజు కూడా అన్నా క్యాంటీన్ను నిర్వహించారు. అలాగే మొబైల్ వ్యాన్ల ద్వారా నగరంలో పలుచోట్ల పేదలకు, నిరాశ్రయులకు భోజనాలు అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం 2024లో అధికారంలోకి వస్తుందన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. అలాగే అన్న క్యాంటీన్ గొండు శంకర్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 250 రోజులు ఈరోజు పూర్తి చేసుకొని మేము ఒక పండగ వాతావరణంగా మేము ఈరోజు అందరికీ కలిసి భోజనం పెట్టడం అనేది మాకు చాలా సంతోషం. అలాగే 250 మందికి ఇక్కడ 7 రోజు జంక్షన్, అదే అలాగే పాత బస్టాండ్ కూడా 250 మందికి, ఇంచుమించు 550 మందికి మేము అందరికీ కూడా భోజనం పెట్టే అవకాశం మా అందరికి వచ్చింది. అలాగనే చంద్రబాబు నాయుడు హయాంలోనే అదే గొండు శంకర్
ఆధ్వర్యంలో మీ అందరం కలిసి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా మాకు అన్న క్యాంటీన్కి వస్తే చాలా సరదాగా మాకు అందరు ఇక్కడ పరిచయం అయిపోయి రోజు ఎప్పుడు కూడా పండుగ దినంగా మేము అందరికీ వడ్డించి మేము కార్యక్రమం చేస్తున్నాము. కోడి శంకర్ గారి ఆధ్వర్యంలో అలాగే ఉమ్మడి సర్పంచ్ సంఘ అధ్యక్షులు శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజుకి 250 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పేద ప్రజలందరికీ పట్టెడు అన్నం కావాలనే కుతూహలంతో మన శంకర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అలాగే ఈ కార్యక్రమాన్ని మన చంద్రబాబు నాయుడు గారు గెలిచి సీఎం అయినంత వరకు ఇలాగే సాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ఆధ్వర్యంలో ఈ రోజుకి 250 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పేద ప్రజలందరికీ మన చౌడూరు జంక్షన్ అలాగే ఓబీఎస్ రెండు దగ్గరలో కూడా రోజుకి 500 నుండి 550 మంది అన్నార్థులకు అన్నం పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ అన్న క్యాంటీన్ని ఇలాగే ముందుకు సాగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ సీఎం పదవి సేకరించి అన్న క్యాంటీన్ నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ అంటూ గుంటూరులో బీఆర్ స్టేడియాన్ని శిథిలావస్థకు చేర్చి అభివృద్ధి పరచకుండా రేపు ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన స్థలంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభానికి ముఖ్యమంత్రి గుంటూరు రావడం సిగ్గుచేటని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్లహారి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్ కరీం, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె పవన్ తేజ విమర్శించారు. ప్రభుత్వం రాష్ట్రంలోని అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీయాలి అని గొప్పలు చెప్పుకుంటూ అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడుదాం ఆంధ్ర పేరుతో అబద్ధాలు చెబుతూ అందిన కాడికి దోచుకోవడం తప్ప అభివృద్ధికి ఏమాత్రం సుముఖత చూపని ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్రవీడి క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలను నిర్వహిస్తున్న ప్రభుత్వం ఆటలాడడానికి ఆట స్థలం మాత్రం లేకపోవటం చాలా సిగ్గుచేటు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అత్యంత చరిత్ర మరియు ప్రతిష్టాత్మకమైన క్రీడా ప్రాంగణాలు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాలలో వాటిపై ఎటువంటి శ్రద్ధ చూపకపోగా ఉన్న వాటిని శిథిలావస్థకు చేర్చిన దుస్థితి వైసీపీ ప్రభుత్వానికే చెందుతుంది. ఇది చాలా బాధాకరమని, ప్రభుత్వానికి సంబంధించిన అనేక క్రీడా ప్రాంగణాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి ప్రైవేటు మైదానంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆటలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలు ఆడిస్తాను అని రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల కోసం ప్రత్యేక బడ్జెట్ని కేటాయించిన ముఖ్యమంత్రి గారు అటు ప్రమోషన్ల పేరుతో బడ్జెట్, అట్లాగే ప్రైజ్ మనీల పేరుతో మరో బడ్జెట్ని కేటాయించి ఈరోజు రేపు గుంటూరు నగరానికి వస్తున్నారు. లయోలా కాలేజీ గ్రౌండ్లో ఒక ప్రైవేటు విద్యాసంస్థ గ్రౌండ్ని అద్దెకు తీసుకుని దాంట్లో ఆడాల్సిన అవసరం ఉంది. ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు నగరానికి తలమానికంగా ఉన్న బీఆర్ స్టేడియం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది క్రీడాకారులని ప్రోత్సహించి అందించిన బీఆర్ స్టేడియం ఈరోజు గుంటూరు నగరంలో ఉంది. ఇది ప్రభుత్వ మైదానం, దీన్ని అభివృద్ధి చేయాలా. ఇక్కడ పెడితే ఎంతో గౌరవంగా ఉండేది, అలాగే ఇక్కడ క్రీడాకారులను ప్రోత్సహించిన వాళ్ళు అయ్యేవాళ్ళు. కానీ ఈరోజు నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని, మేమందరం ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడా పేరుతో ఈరోజు గుంటూరు నగరంలో శిథిలావస్థకు చేరిపోయిన ఈ బీఆర్ స్టేడియాన్ని సందర్శించి ఇక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి, గేదెలు వచ్చి బర్రెలు కాసుకునే వాళ్ళు లోపలికి వస్తున్నారు అంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదా? ఇది ఎంత బాధాకరం. అలాగే చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో తాడేపల్లిలో టేకాఫ్ అయిన దగ్గర నుంచి రేపు లయోలా స్కూల్లో ల్యాండ్ అయ్యే వరకు ఒకసారి కిందకి చూస్తే 2 క్రీడా మైదానాలు మిమ్మల్ని శిథిలావస్థలు చేరి బాధతో ప్రశ్నిస్తూ ఉంటాయి. మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి మౌలిక వసతులు కనిపించాల, రోడ్డులు లేవు, తుమ్మ చెట్లు పెరిగిపోయి అడవిని తలపిస్తూ ఉంది. గుంటూరు నగరంలో ఎంతో చరిత్ర కలిగిన బీఆర్ స్టేడియం ఈ రోజు శిథిలావస్థ చేరిపోయి దీన వ్యవస్థలో దీన గాథతో ఉంది. గుంటూరు నగరంలో రేపు ముఖ్యమంత్రి గారు ఆడుదాం ఆంధ్ర పేరుతో పర్యటిస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ మైదానం బీఆర్ స్టేడియం లాంటి అతిపెద్ద మైదానాన్ని ఉంచుకొని ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఊరు బయట ఉన్నటువంటి నల్లపాడు అనే చోట ఒక ప్రైవేటు స్థలంలో ఆడుదాం ఆంధ్ర అని ప్రభుత్వ కార్యక్రమాన్ని అధికారంగా ప్రారంభించబోతా ఉన్నారంటే ఈ యొక్క బీఆర్ స్టేడియం దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి నిస్సిగ్గుగా తెలుసు కాబట్టి ఈ యొక్క బీఆర్ స్టేడియంలో మౌలిక వసతులు సదుపాయాలు లేవు కాబట్టి క్రీడాకారులు విద్యార్థులు యువకులను మమ్మల్ని ప్రశ్నిస్తారు అని తెలుసు కాబట్టి ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు ఇక్కడున్న అధికారులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఊరు బయట నల్లపాడులో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఇక్కడున్న ప్రభుత్వ అధికారుల నిస్సిగ్గుతనానికి వాళ్ళ యొక్క దుస్థితికి అర్థం పడతా ఉంది. ఖచ్చితంగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, ఈ యొక్క 4.5 సంవత్సరాల కాలంలో ఆడుదాం
మొత్తం ఆంధ్ర ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోకుండా అంటే ఆట విషయంలో పట్టించుకోలేని ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి వారి ఆధ్వర్యంలో జ్యోతి ప్రదాత స్వర్గీయ చీమకుర్తి కంటి డాక్టర్ ఎంవీఎల్ నరసింహారావు 103వ జయంతి సందర్భంగా స్థానిక జవహర్ నర్సింగ్ హోం ప్రాంగణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రదాత ఎంవీఎల్ నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి జరిగిన సేవా కార్యక్రమంలో 3 పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, ఒక పేద ఇంజనీరింగ్ విద్యార్థికి ల్యాప్టాప్ పంపిణీ, దుప్పట్లు, చీరల పంపిణీ, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఆర్థిక సహాయం అందజేత, చీమకుర్తి మండలంలో ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన వనరులు అందజేశారు. ఇవే కాక ఇంకా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి జవహర్, లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చలువాది రమేష్, ప్రముఖ పారిశ్రామికవేత్త చలువాది బద్రీనారాయణ, నూనె సుబ్రహ్మణ్యం, గూడ చిదంబర శాస్త్రి, జాన్రాజ్ పల్లి యాకూబ్ మరియు లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. మనం చీమకుర్తితో పాటు ప్రకాశం జిల్లా సిటీ క్యాపిటల్లో కూడా పెట్టాలని ఒంగోలులో ప్రాక్టీస్ పెడితే ఆయన రోజుకి దాదాపుగా 100 నుంచి 150 ఆపరేషన్ చేశారంటే ఎస్ఎఫ్టీ కాదు. ఒక చిన్న బ్లేడ్ ముక్కని 4 తుంపులు చేసి దాంతోనే కంటి ఆపరేషన్ చేస్తే అప్పట్లో ఈ కంటి డాక్టర్గా బయటికి వెళ్ళి నా పేషెంట్ చూపించుకుంటే వాళ్ళే తను ఆశ్చర్యపోయేవారట. ఏంది ఒక కుగ్రామంగా ఉన్నప్పుడు మరి చీమకుర్తిలో ఒక డాక్టర్గా వచ్చి, ఒక బేసిక్ డాక్టర్గా వచ్చి, తర్వాత చీమకుర్తి ప్రజలకు అప్పుడు చీమకుర్తిలో కలరా వస్తే విశేషమైన సేవలు అందించి, తర్వాత కొన్నాళ్ళకి రష్యా వెళ్ళి ఇప్పుడే స్టేజ్ మీదకి వస్తున్న మా శిష్యుడు ప్రేమా శ్రీనివాసరావు జెడ్పీటీసీని సాధారణంగా స్టేజ్ మీద పాటు రష్యా వెళ్ళి మరి కంటి వైద్యంలో కూడా నిపుణత సాధించి తర్వాత చీమకుర్తిలో ఆ కంటి డాక్టర్గా ప్రసిద్ధి చెంది తర్వాత ఒంగోలులో మళ్ళీ హాస్పిటల్ చీమకుర్తి కంటి హాస్పిటల్ నిర్మించి రకరకాలుగా ప్రకాశం జిల్లా వాసులకి సేవలు అందించారంటే ఎస్ఎఫ్టీ కాదేమో. అంటే ఇప్పటి డాక్టర్లు వేరు, ఆ తరం డాక్టర్లు వేరు. ఆయన చేత వైద్యం చేయించుకోవడం కాదు, ఆయన సలహాలు తీసుకోవడం కానీ, నేను 10th క్లాస్ చదివేటప్పుడు కానీ అదే మాకు చాలా గొప్పగా మేము బ్రతికినంతకాలం చెప్పుకోదగ్గ గొప్ప మనిషితో మాకు పరిచయం ఉందని గర్వంగా చెప్పుకునే పరిస్థితి మాది. మరి అలాంటి మనం ప్రతిసారి కూడా ఎమ్మెల్యే నరసింహారావు గారికి వస్తుంది ఏంటి పూజా తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాము. ఆ భాగంగా అది చేసిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. దేశంతో పాటు నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, ఆందోళనకు గురవుతున్న నగర ప్రజలు. దేశంలో 4000 దాటిన కరోనా యాక్టివ్ కేసులు. కరోనా ఉప వేరియంట్ JN1 కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం నాటికి దేశంలో 4054 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 128 కొత్త కేసులు కేరళలో నమోదయ్యాయని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నిర్వాహకులు చర్చిలను రంగురంగు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించిన ప్రతిమలతో ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కల్వరీ టెంపుల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఉదయం నుంచి ప్రార్థనలు చేస్తూ యేసు ప్రభువును స్మరిస్తున్నారు క్రైస్తవ సోదరులు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి వచ్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. జిల్లా మియాపూర్ సమీపంలోని కల్వరీ టెంపుల్కు ఈరోజు డిసెంబర్ 25 సందర్భంగా క్రిస్టియన్ మహిళలు సోదరులు ప్రార్థనా మందిరంలోకి విచ్చేస్తున్నారు. అలాగే ఈ విజువల్స్లో మనం చూద్దాం, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, మన న్యూ టీవీ తెలుగు తరఫున ఇక్కడ విజువల్స్లో చూపిస్తున్నాము. ఈ దృశ్యాలను చూసి తిలకించండి. న్యూ టీవీ తెలుగు ఆధ్వర్యంలో కల్వరీ టెంపుల్కు విచ్చేస్తున్న భక్తులు ప్రార్థనా మందిరంలోకి వెళ్తున్నారు. లక్షలాదిగా కదులుతూ ఇక్కడ కల్వరీ టెంపుల్లో అంగన్వాడీలకు కనీసం 26,000 రూపాయల వేతనం చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని తదితర డిమాండ్లతో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరుకున్న సందర్భంగా శ్రీకాకుళం ICDS అర్బన్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ క్రిస్మస్ కేక్ కట్ చేసి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు.
వేడుకుంటూ అందరూ ప్రార్థన చేశారు. అనంతరం శిలువ ఆకారంలో అంగన్వాడీ కార్యకర్త యేసుక్రీస్తు ఆకారంలో నిలుచుని వినూత్నంగా నిరసన తెలియజేశారు. యేసుక్రీస్తును తలుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి మనసు కరిగించాలని, అంగన్వాడీల కనీస వేతనం గ్రాట్యుటీ ఇచ్చేలా మనసు మార్చాలని అందరూ ప్రార్థన చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి, నాయకులు టి రాజేశ్వరి, కె ప్రమీలాదేవి, కె సంధ్య, ఎన్ పార్వతి, శ్యామల, చిట్టితల్లి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 14 రోజులుగా మా అంగన్వాడీ వార్తం సమ్మె పెట్టాము. నా పేరు పార్వతి, శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు గోనపాలెం సెక్టారు. అన్న జగన్ అన్న, మేము చెప్పేది ఒకే ఒకటి, మాకు వేతనాలు పెంచాలని మొదటి డిమాండ్గా పెట్టాము. ఇప్పటి వరకు మీరు ఏ విధమైన స్పందన లేదు. మీరు కాదు కదా, మీ డిపార్ట్మెంట్ నుంచి మీ సలహాదారులు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఏ ఒక్క విషయం కూడా మాకు ఇంతవరకు చెప్పలేదు. ఈరోజు 14వ రోజు కూడా దాటిపోవస్తుంది. అన్న ఇప్పుడు మాలో చూడండి, మీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వృద్ధులు ఉన్నారు, రోగగ్రస్తులు కూడా ఉన్నారు. అన్న ఈ శిబిరంలో మేము కూర్చోలేకపోతున్నాం. ఎంత ఎండలో తిరుగుతున్నాం, కటికి నేలపైన కూర్చుంటున్నాం, నీటిలో ఉంటున్నాం, ఎండల్లో తిరుగుతున్నాం. ఈ మాత్రమైనా మీకు ఏ మాత్రమే మా మీద ఏదో జగన్ అన్న ఒక్క మాట, మేము మీ పిల్లలకి, గర్భవతులకి, బాలింతలకి, చిన్న పిల్లలకి, ఎనిమిదిగా ఉన్న గర్భవతులు, బాలింతలకి ఎంత సేవ చేస్తున్నామో మీకు తెలియంది కాదు అన్న. ఈ రోజు ఏరియాలోకి వచ్చి జనాలందరికీ మా మీద సానుభూతి చూపిస్తున్నారు అన్న. మీరేమైనా మా మీద సానుభూతి చూపించలేకపోతున్నారు. అది పక్కన పెడితే అన్న, ఈ రోజు ధరలు పెరిగిపోతున్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. దానికి అనుగుణంగా మాకు జీతాలు ఎక్కువేం అడగట్లేదు కదన్నా. గత 4 ఏళ్ళ తర్వాత మీరు జీతాలు పెంచుతున్నారు. ఈ రోజుకి మాకు ఒక 1000 రూపాయలు కూడా పెంచలేదు జగనన్న. దాని గురించే మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము జగనన్న. మీకు శతకోటి వందనాలు. ఈరోజు క్రిస్మస్, మీరు నమ్ముకునే జీసస్, మీరు దాని మీదైనా మీరు చూపించి మా అందరికీ, మేము కూడా నువ్వు జీసస్నే నమ్ముకున్నాం అన్న, మీరు కూడా మా అందరు దయదలిచి మా పైన ఇక మీదటైనా ఈ రోజు 14 రోజు చేరుకున్నామన్నా, మీరు మా అందరి మీద దయదలిచి మాకు శాలరీలు పెంచండి జగనన్న. ఇంతకన్నా కోరుకునేది మేమేం కాదన్నా. ఒక సామెత ఉంది జగనన్న, రామరాజ్యంలో అందరూ మంచోళ్ళే, కానీ ఒక శూర్పణఖ తప్పే. అయితే ఆ శూర్పణఖ వల్లే రామరావణ యుద్ధం జరిగింది అన్న. మీరు అది ఒకటి ఆలోచించుకోండి. జనాలందరూ అలాగ అనుకోవాలా? మీకు అది ఇష్టమా, నచ్చిందా? ఒక్క మీరు కూడా రావణుడు అనిపించుకోగలడు అనకుండా మా అందరినీ మీ అక్క చెల్లెలు అన్నారు, అక్క చెల్లెలు తోబుట్టు అన్నారు, ఆ అనాథులకి నేను ఉన్నానని చెప్పారు. ఇన్ని చెప్పిన జగనన్న మా మీద మీకు దయకాలం లేదా? మీకు మా అందరి తరఫున మీకు శతకోటి వందనాలు జగనన్న. మాకు శాలరీలు పెంచండి జగనన్న. మేము కోరుకున్నది ఇంతకంటే మరి ఇంకేం లేదు జగనన్న. మా అందరి తరఫున శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు నుంచి అన్న. దళిత ప్రజా సంఘాల ఐక్య ఆధ్వర్యంలో అంబేద్కర్ మనస్మృతి అనే అంశంపై శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో కళ్లేపల్లి రామ్ గోపాల్ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జాతీయ మానవ వికాస కేంద్రం అధ్యక్షులు ప్రధాన వక్తగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ మనుధర్మ శాస్త్రం అనేది ఒక ప్రాచీన గ్రంథమని, దాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ముందు పీటన పెడుతూ మనుధర్మ సిద్ధాంతాన్ని భారత రాజ్యాంగ స్థానంలో అమలు చేయాలని చూస్తుంది. ఆ ప్రయత్నంలో భాగమే నూతన పార్లమెంటు భవనంలో భారత రాజ్యాంగ నూతన ప్రతులను ఆవిష్కరించారని అన్నారు. స్త్రీల కోసం ఎన్నో చట్టాలు వచ్చినా స్త్రీలపై జరుగుతున్న హింస మాత్రం తగ్గకపోగా రోజురోజుకు అధికమవుతోంది. అందుకు మూలాలు మనుస్మృతిలో ఉన్నాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు చెప్పారు. 1927లో మనుస్మృతిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తగలబెట్టారు. మనువు క్రీస్తు పూర్వం వాడు మాత్రమే కాదు, వర్తమానంలో అనేక మంది ఆధునిక భారతదేశంలో ఎంతో మంది ఆధునిక మనువులు ఉన్నారు. మిత్రులారా, పెద్దలారా,
మనుస్మృతి అంబేద్కర్ అనే అంశం పైన ఈరోజు ఇక్కడ మనం శ్రీకాకుళం జిల్లా దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక పక్షాన సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఈ సదస్సుకి అధ్యక్షులైనటువంటి పెద్దలు రాంగోపాల్ గారికి, మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా జయగురులు తెలియజేస్తున్న మిత్రులారా, పెద్దలు దయచేసి వినాలి. పెద్దలు ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తితో గత 50 ఏళ్లుగా ఫోడే అంబేద్కర్ భావజాలతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మన విలువైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తారు. మరి ముఖ్యంగా ఈ దేశ చరిత్రను మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఈ దేశ చరిత్రను మనం ఒకసారి చెప్పాల్సి వస్తే, ఈ దేశ చరిత్రను మనమే కాదు ప్రపంచ దేశాలు కూడా లిఖించాల్సి వస్తే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టక ముందు కాని వారు ప్రధాని దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా వాళ్ళ మనస్ఫూర్తి చెప్తున్నది. మహిళలందరూ కూడా శుద్ధులే. మహిళలు పురుషులతో సమానం 80% కాదు. మనకు తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంతో పాటు నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు. ఘనంగా దేశ రాజకీయాలలో అజాత శత్రువు వాజ్పేయి జయంతి వేడుకలు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో 52,000 కేకులు, పాస్టర్లకు గిఫ్టులు పంపిణీ. ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటుతున్న క్రిస్మస్ వేడుకలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.